రాసకురుపుకు దేవుడు బాగు చేస్తానన్నాడు, స్వస్థపరుస్తానన్నాడు, కన్నీరు చూశానన్నాడు, ఈ ప్రార్థన అంగీకరిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఈజికియాకు రాసకురుపులో నుంచి విడుదల పొందడానికి ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు పండ్లు తెచ్చి అలా మర్దన చేసి ఆ రాసపుండు మీద పెట్టినప్పుడు బాగుపడ్డట్టు ఆ 7వ వచనంలో మనం చదువుతాం. పిమ్మట 7వ వచనం చదువు, 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఎప్పుడు బాగుపడ్డాడు? చెప్పండి. దేవుడు బాగు చేస్తానన్నాడు, కన్నీరు చూస్తున్నానన్నాడు, ప్రార్థన అంగీకరించినారన్నాడు. అయితే దేవుడు దేని వాడుకున్నాడంటే ఒక అంజూరపు చెట్టును వాడుకున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు లక్షణం ఏంటో తెలుసా? ఒక భయంకరమైన వ్యాధితో కొట్టిమిట్లాడుతున్న వ్యక్తికి స్వస్థత కలగడానికి ఇది ఒక సమర్థతో బలపడింది. దేవునికి స్తోత్రం. కన్నీరు మున్నీరు అయి కాచుకుంటూ దేవుని బిడ్డ ఇక నేను బ్రతకను, చచ్చిపోతా, నా వల్ల కాదు, నాకు వచ్చిన రోగము మామూలు కాదు అని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు దేవుని బిడ్డలారా ఏం చేసి తెలుసా? నిరాశ నిస్పృహలో ఉన్న ఆ వ్యక్తిని మళ్ళా లేపింది, బాగు చేయడం ద్వారా. దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు ఒక తీర్మానం చూడండి, గమనించండి. ఈ అంజూరపు చెట్టు లక్షణము చూడండి. బాగలేని వ్యక్తిని బాగు చేసింది. కన్నీరు మున్నీరులో ఉన్న వ్యక్తిని కన్నీరు తుడవడానికి అదే ఒక దేవుని ప్రారంభమైంది, అదే ఒక తీర్మానం చేసుకుంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. చదువుతారా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఉపవాస ప్రార్థన గురించి అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. మేము ఉపవాసం ఉండగా ఆ వచనం కాకుండా ఇంకొక వచనం